హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు చక్కటి లడ్డు మా అమ్మమ్మ నాకు చేసి పెట్టింది. మా అమ్మ నాకు నేర్పించింది. ఆ లడ్డు ఏ విధంగా తయారు చేయాలనేది చూసేయండి. పిల్లలకి ఎంతో చక్కగా ఎముకలకి బలాన్ని ఇచ్చి పూర్వకాలపు లడ్డు అని కూడా చెప్పవచ్చు. ఇది ఏ విధంగా ఏ కొలతల ప్రకారంగా చేసుకోవాలని చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక గ్లాసు మినపప్పు అనేది రాళ్ళు రప్పలు లేకుండా చూసుకున్నాను. అలాగే నెయ్యి, 2 ఇలాచీలు, కొంచెం బెల్లం, అంతేనండి. సింపుల్గా అయిపోతుంది ఈ స్వీట్ అనేది. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సిందే ఇవైతే. ఎందుకంటే పచ్చివాసన ఉంటే ఇది అనేది కొంచెం జిగుటుగా ఉంటుంది, మనం తినడానికి మాత్రము ఇష్టపడం. కాబట్టి చక్కగా ఇది వేగింది అని తెలియాలంటే దీంట్లో నుంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. కమ్మటి వాసన వస్తే ఇది చక్కగా వేగిపోతుంది. మనకి కావాలంటే పొట్టు తీసిన మినపప్పు అయినా వాడుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటిని మాత్రం ఉపయోగించి చేసుకుంటున్నాను. ఇది అప్పట్లో ఎక్కువగా చేసేవాళ్ళు, ఇప్పుడైతే చాలా వరకు మర్చిపోయాం కదా. ఎదిగే పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు కదా. ఈ లడ్డు అనేది రోజుకొకటి తినిపించేసేయండి. ఆడపిల్లలేంది మగపిల్లలేంది ఒక ప్లేట్లోకి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది పోసేసుకోండి. ఈ విధంగా ఎంతో షైనింగ్గా ఉన్నాయి కదా. పొట్టు అనేది ఉంటుంది కాబట్టి వేగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒక మిక్సీ గిన్నెలోకి ఇది వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేయండి. మనకి కావాలంటే గిన్నెలో కూడా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే. నేనైతే ఈ విధంగా జల్లెడ అనేది పట్టేసుకుంటున్నాను. జల్లెడ పట్టుకుంటే కొంచెం రవ్వలాగా లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది మళ్ళీ ఒకసారి జల్లెల్లో అనేది మిక్సీలో అనేది వేస్తున్నాను. ఈ మిశ్రమం ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా. మనకి గిన్నెలో ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఈ విధంగా పట్టేసుకోండి. ఆ మిశ్రమాన్నంతా మొత్తము ఒక దగ్గరికి చేర్చిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళ బెల్లం అనేది వేసుకోండి. ఒక గ్లాసుకి 2 గుప్పెళ్ళ బెల్లం అనేది వేసుకోండి. మన గుప్పెటే మనకి కొలత అనేది చెప్పేస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, బెల్లము అలాగే మినుములు 2 మిక్స్ అయిపోయావు కదా. ఇదిగో ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. మనం కాగిన నెయ్యిని పోసుకుంటూ ఇది అనేది కలుపుకోవాలండి. కొంచెం ఇలాచి పౌడర్ నా దగ్గర పొడి ఉంది కాబట్టి వేసేసుకొని చక్కగా వీటన్నిటిని కలిపేసేయండి. ఇది సువాసన కోసం ఇలాచి అనేది వేస్తున్నాను. కంపల్సరీగా స్వీట్ చేసేటప్పుడు వేస్తాం కదా. ఈ విధంగా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి తింటున్నాము, పిల్లలకు పెడుతున్నాము, అరుగుతుందో లేదా అనే అవసరం లేదండి. వాళ్ళని రాళ్ళు మేసినా కానీ అరిగిపోయేంత శక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడే ఆటలు కానీ చేసే అల్లరి కానీ ఇది లడ్డు అనేది ఏం పని చేస్తుంది చెప్పండి. అందుకోసమే పిల్లలకి చక్కగా చేసి ఇవ్వండి. మనం తినాలంటే కొంచెం ఆలోచించైనా తినవచ్చు, అది మీ ఇష్టం. పిల్లలకి ఎంతో నచ్చేలా మెచ్చేలా రోజుకు ఒక లడ్డు కానీ 2 లడ్డులు కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మన చేత్తో మనం చేసిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు కదా. నేనైతే ఈ విధంగానే చేసి ఇస్తాను. ఇదిగో చూడండి, ఎంతో చక్కగా లడ్డు అనేది ఈ విధంగా కడుతుంది. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా అనేది కూడా విరిగిపోతుంది కదా. అన్ని లడ్డూలన్నీ చక్కగా ఇలా గుండ్రంగా చేసేసుకోండి. అలాగే నేతిలో వేయించిన కాజు అనేది డెకరేషన్ కోసం పెట్టేసుకోండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.